హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో మనకి SPMCL అని అంటారనమాట. దానికి సంబంధించి 534 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 28 ఏప్రిల్ 2026 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 19 మే 2026 దాకా మనకి టైం అయితే ఉన్నదనమాట. ఇంకా చూసుకుంటే ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో ఇక్కడ మనకి వేరియస్ మింట్స్ ఏదైతే ఉన్నాయో అక్రాస్ ఇండియా, అంటే మనకి నాసిక్ మహారాష్ట్రతో పాటు మనకి మధ్యప్రదేశ్లో ఒకటి ఉందన్నమాట. దాంతోపాటు హైదరాబాద్లో కూడా తెలంగాణ స్టేట్లో SPPH అని అంటారు, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, దాంట్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ కూడా ఎక్కువ వేకెన్సీస్ ఎవరికంటే మన ITA చేసిన వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా హోల్డర్స్, BE BTech చేసిన వాళ్ళకి, అలాగే జనరల్ BA BCom లాంటి కోర్సు చేసినటువంటి వాళ్ళకు కూడాను కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లాగిన్ అని ఉంది, ఇదైతే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాండేటరీ 5 స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే 5 స్టెప్స్లో మన అప్లికేషన్ ఈజీగా పెట్టుకోవచ్చు. మొదటైతే బేసిక్ డీటెయిల్స్, అలాగే పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, లాస్ట్లో ఫీజు అయితే మనం పే అయితే చేసుకోవచ్చు. ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని మొదట ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. దీని మీద క్లిక్ చేస్తే చదువుకొని మనం టిక్ ఆన్ అయితే చేయాలి. ప్లస్ తర్వాత టిక్ ఆన్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మొదట 10th మెంబర్స్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఆధార్ నెంబర్ అనమాట, అంటే లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేస్తే సరిపోతే, తప్పనిసరిగా చేయాలన్నమాట. ఇంకా అలాగే మొబైల్ కాంటాక్ట్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంది 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ కూడా చేయాలి. సేమ్ నెంబర్ 2 టైమ్స్ అనమాట. ఈమెయిల్ ID కూడా 2 టైమ్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే పాస్వర్డ్ అనమాట, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటంటే మనకి 8 to 13 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇది కూడా మనకి క్యాప్చా అయితే వస్తుందన్నమాట. ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అథెంటికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. ఏంటంటే ఫైనల్ డేటా రివ్యూ అని, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రివ్యూ కనపడుతున్నాయి. మోడిఫికేషన్ చేసుకోవాలంటే మోడిఫై ఇన్పుట్స్ అని ఉంది. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. లేదా అన్ని ప్రాపర్గా ఉండాలని కమిట్ అండ్ రిజిస్టర్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత దీని మీద రిజిస్ట్రేషన్ మీద ఇంకైనా తర్వాత మీకు అయితే లాగ్ అయిపోతుంది అనమాట. వన్స్ యూ క్లిక్ ఆన్ కమిట్ రిజిస్ట్రేషన్ బటన్, యువర్ డీటెయిల్స్ ఆర్ లాక్డ్ టు చేంజ్ ఎనీథింగ్, క్లిక్ మోడిఫై ఇన్పుట్స్ అని ఇచ్చారనమాట. ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇక్కడ ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే మోడిఫై చేసుకోవాలి. దాన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే కమిట్ అనేది క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఆ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ IDకి మనకి OTP వస్తాయి. ఇక్కడ సెండ్ OTP అని ఉంది మొబైల్కి, అలాగే ఈమెయిల్కి కూడా సెండ్ OTP. ఏమీ క్లిక్ చేసి ఆ రెండు కూడా వెరిఫై అయితే మనం ఇక్కడ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం రెండు కూడా వెరిఫై చేసేసాం, వెరిఫైడ్ అని వచ్చిందనమాట. ఇంకా స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు మనం. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్లో వేరియస్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఫిట్టర్ ఉంది, ఇవన్నీ కూడా IT వాళ్ళ కోసం అనమాట. అలాగే కిందకి వచ్చేస్తే మనకి సెక్రటరియల్ అసిస్టెంట్ ఉంది, సూపర్వైజర్ ఉంది అనమాట. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సూపర్వైజర్ IT ఇవన్నీ ఉన్నాయన్నమాట. BE BTech, అలాగే ఇంకా డిప్లొమా హోల్డర్స్ కోసము చూసుకోవచ్చు. మీరు ఒకసారి అప్లై చేసే ముందు కనుక ఇక నోటిఫికేషన్ చూసుకుంటే సరిపోతుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ నేమ్ అయితే ఇలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అది ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, అలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో లేదు మీరు వేరే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్కి అలా కనుక అప్లై చేయాలి, అది సెలెక్ట్ చేసుకుంటే మీకు అలాంటి క్వశ్చన్స్ ఏం అడగదనమాట, ఏం అవసరం అయితే లేదు. జెండర్ మీరు మేలా ఫీమేలా
సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ కేటగిరీ, మీరు యుఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో అలాగే ఇదైతే మీ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అప్లై చేస్తున్నారు అనేది. సపోజ్ కనుక మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయ్యండి, మీ కేటగిరీలో కనుక పోస్ట్ లేకపోతే యూఆర్కి అప్లై చేస్తూ ఉంటే యూఆర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ దాంట్లో మీ వేకెన్సీస్ ఉంటే మీ కేటగిరీలో సేమ్ కేటగిరీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే రెండు కూడా సేమ్ అయితే ఉండొచ్చు అనమాట అప్పుడు. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని దానిని నోటిఫికేషన్లో మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు కనుక ఈ యొక్క ఎస్పీఎంసీలో వర్క్ చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఎస్ పెట్టుకోలేకపోతే నో అనమాట. సో ఆల్రెడీ మీరు ఈ యొక్క కంపెనీలో పని చేస్తూ ఉంటే ఎస్ లేకపోతే నో అనమాట. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించిన కాలం అనమాట. ఇంకా ఎక్సర్వీస్ మన తెసి పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా చూసుకుని డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ ఏంటంటే క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, డే సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాగనమాట. మీరు చూసుకుంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ప్లస్ మనకి సేఫ్టీ ఆఫీసర్కి 18 to 30 years, అలాగే సూపర్వైజర్ టెక్నికల్ వాటికి కూడా 18 to 30 years అనమాట. అలాగే కొంచెం కిందకు వచ్చేస్తే మనం ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 18 to 28, ఇంకా జూనియర్ టెక్నీషియన్స్కి అయితే కనుక 18 to 25, అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇంకా కూడా దీనికి అదనంగా ఏంటంటే మనకి అలాగే సూపర్వైజర్కి చూసుకుంటే 18 to 30 years అనమాట. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి అప్లికబుల్ అయితే అవుతుంది. దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 19 May 2026కి మీ ఏజ్ అనేది చూపెడతారు, చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇదైతే టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా పోస్టింగ్ లొకేషన్ యొక్క ప్రిఫరెన్సెస్ అనమాట. ప్లస్ మీరు కనుక ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ డేట్ అనేది అడుగుతారనమాట, మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఐ విల్ సబ్మిట్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనం టిక్ ఆన్ కూడా చేయాలన్నమాట. ప్లస్ మీరు కనుక పై కాలమ్స్ అన్ని కరెక్ట్గా ఇస్తే మీ కేటగిరీ మీ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క లొకేషన్ ప్రిఫరెన్సెస్ అనేది మనకు వస్తాయి అన్నమాట. సిఎన్పిఎన్, అలాగే ఐఎస్పిఎన్. మీరు అదేంటి అని చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి సిఎన్పిఎన్ అంటే కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ మహారాష్ట్ర అనమాట. ఐఎస్పిఎన్ అంటే ఇండియా సెక్యూరిటీ ప్రెస్ నాసిక్ అనమాట. బిఎన్బిడి అంటే బ్యాంక్ నోట్ ప్రెస్ డివాజ్ మధ్యప్రదేశ్ అనమాట. ఇంకా ఎస్పిపిహెచ్ అంటే మన హైదరాబాద్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అనమాట, హైదరాబాద్. మీరు ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు వస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దేనికి ప్రిఫరెన్స్ కావాలనుకుంటే మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తే అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే కిందకి వచ్చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. చూసుకున్న హైదరాబాద్ అయితే ఉంది మనకి, అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ కింద మనకి దగ్గరలో ఉన్నది ఏదైనా కూడా మనం ఇచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి కాబట్టి ఏదో ఒకటి మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా ఉన్నది, అది కూడా మనం ఇవ్వాలన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ప్రిఫరెన్సెస్ అనమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, అలాగే స్ట్రీట్, తాలూకా, జిల్లా అవన్నీ ఉంటాయి కదా. సపోజ్ స్టేట్ ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి. ఇంకా చూసుకుని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్ కూడా అన్నీ వస్తున్నాయి అనమాట, అంటే పాత వస్తున్నాయి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే మీరు చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసేస్తే సరిపోతుంది, అన్నీ కూడా ఫిల్అప్ అయిపోతే ఆడిపోతాయి అన్నమాట. టిక్ ఆన్ చేసుకోవాలి, సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే మనం చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఎడిట్ డీటెయిల్స్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు, అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, 3 steps ఉన్నాయన్నమాట. మనం ఏంటంటే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీన్ని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట, సిబిఎస్ఈ స్టేట్ బోర్డు. ఇంకా మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది అని మెన్షన్ అయితే చేయాలి. ఇంకా సిపిఈలో ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి యొక్క కన్వర్షన్ ఫార్ములా అయితే మీ దగ్గర ఉండాలి, దాన్ని కన్వర్ట్ చేసి పర్సంటేజ్ కింద అయితే వేసుకోవాలన్నమాట. అలా ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు మీరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, అలాగే దాంట్లో కూడా ఎంత పర్సంటేజ్ వచ్చింది మీకు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా సిజిపిఈలో ఉంటే కానీ దాన్ని కన్వర్ట్ అయితే
చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఈ పోస్ట్కి సంబంధించి మీరు దేనికి అప్లై చేస్తే అదనమాట. సపోజ్ మీరు ఐటీఐ అయితే కనుక ఎస్సీబీటీనా ఎన్సీబీటీనా సెలెక్ట్ అయితే చేసుకో. ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఐటీఐ ఎక్కడ చేశారా, ఇంకా నేమ్ ఆఫ్ ద డిగ్రీ ఐటీఐ. ఇంకా చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ ఇష్యూ అంటే అది ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అనమాట. డేట్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఐటీఐ, ఐటీఐ సర్టిఫికేట్లో మన ఇయర్ అయితే ఉంటుంది, ఎప్పుడు పాస్ ఇయర్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కిందకి వచ్చేస్తే ఫుల్ టైం ఐటీఐ ఇన్ ఫిట్టర్, మనం ఏ పోస్ట్కి అయితే ఇస్తామో ఆ పోస్ట్కి సంబంధించి ఫుల్ టైం సర్టిఫికేట్ మీ దగ్గర ఉందని చెప్పేసి అయితే తప్పనిసరిగా పెట్టాలన్నమాట. ఇంకా కూడా ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. ఈ పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఉంటే కనుక మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రైవేట్ అయితే ప్రైవేట్, కంపెనీ నేమ్, డిజిగ్నేషన్ ఇవన్నీ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదని వదిలేయచ్చు. టిక్ ఆన్ చేయాలి, 7 ప్రొసీడ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత కంప్లీట్ అప్లికేషన్ అనే ఫామ్ మీద నేను బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చాం అన్నమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అప్లోడ్ చేసి, సిగ్నేచర్ వచ్చేసరికి కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య అది కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. లెఫ్ట్ థంబ్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య ఆ యొక్క అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. ఇది కూడా ఒక వైట్ పేపర్ మీద మన బ్లూ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్. ఇదంతా ఏదైతే ఉందో రాసుకొని సైన్ చేసి స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకేదైనా అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే పీడిఎఫ్ ఫార్మేట్లో 300 KB వరకు మనల్ని ఎల్లవ్ అయితే చేస్తారు. అలాగే లైవ్ ఫోటో కూడాను మనకి జనరేట్ క్యూఆర్ కోడ్ ఉందన్నమాట. మీరు ఏదైనా కనుక మొబైల్ నుంచి చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని ఆ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫోటోని మనం లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మొదట ఏంటంటే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, బ్రౌజర్ అన్నీ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్, అలాగా 1 by 1 అన్నీ కూడా మరి అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడికైతే వస్తే తర్వాత టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన ఫోటో సిగ్నేచర్ ఇలాగ మనం ఏదైనా ఆర్డర్లో మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. వ్యూ చూసుకోవచ్చు. ఇక లైవ్ ఫోటో అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఇక్కడ రీటేక్ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, లేదు మీరు అన్నీ అప్లోడెడ్ బాగుంటే కనుక లైవ్ ఫోటో మనం ఇక్కడ నో అనేది క్లిక్ చేసి అక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఫీజు వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే SC ST అలాగే PWD క్యాండిడేట్స్ వాళ్ళకి 200 రూపీస్, మిగతా వాళ్ళకి 1000 రూపీస్ అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి, మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టకూడదు అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఫీజు అనేది మేక్ పేమెంట్ కంప్లీట్ అప్లికేషన్ అనేది ఫీజు పే చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు అనమాట. మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆథరైజ్ అని పే అని నవ్వు అనేది దీన్ని క్లిక్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ID ఎంటర్ చేసి కంటిన్యూ అనాలి. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట.